అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు, ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే ఆ స్త్రీ ఈ రోజు మిమ్మల్ని షాపింగ్ అని బయటకు తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోజేస్తారు. జాగ్రత్త, తెలివితేటలుగా ప్రవర్తించండి. ఈరోజు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాశి వారికి మాత్రము ఎవరైతే నూతన వివాహితులు ఉన్నారో వారి శుభవార్త తొందరలోనే అందుకోబోతున్నారు. గ్రహ నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి మరియు ఆర్థిక స్థితి మెరుగుదల రావడం సంభవం అవుతుంది. అత్త మామల తరపు నుండి కూడా ఆర్థిక లాభాలు అనేవి పొందగలుగుతారు. మరియు ఈరోజు పెద్ద మొత్తంలో కూడా ధన సహాయం అనేది లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటా బయట కూడా పరిస్థితులను అనేవి అదుపులోనికి రావడం అనేది సంభవం అవుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం చాలా మంచి రోజుగా ఉండడానికి, మంచి ఫలితం అనుకూలంగా ఉండడానికి మంచి రోజుగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభ ఫలితాలు అయితే ఈ రోజు అందుకుంటారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం వల్ల ఈరోజు చాలా సంతృప్తికరంగా, సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతికూల ఆలోచనలో వీడితే మీకు మంచిది. అయితే ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి మీకు. ఈరోజు ఈ రాశి వారికి మాత్రము గణపతి ప్రార్థన చేసినట్లయితే గనక ఖచ్చితంగా శుభప్రదంగా ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ అనేది తొలగించబడి నెగటివ్ ఆలోచనలు రాకుండా మంచి మంచి ఆలోచనల వల్ల మంచి జరగబోతుంది. అంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలే అందుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశి వారికి మాత్రం అన్ని శుభాలు కలగడానికి ఎక్కువ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఈ రాశి వారికి మాత్రం శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఫలితం కూడా మంచిగానే కనిపిస్తుంది. స్నేహితులు కూడా చాలా మంచి సహకారం కూడా అందజేసే స్థితిలో ఉంటారు. ఇక అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. సమాజంలో మీ గౌరవం, ఖ్యాతి కూడా పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలు పెట్టేందుకు ఎదురు చూస్తున్న వారి ఎదురు చూపులు ఇక ముగిసినట్టే. ఆరోగ్యం కూడా చాలా బాగా సహకరించే విధంగా కనిపిస్తుంది. ఈ రోజు రాశి వారికి మాత్రము విద్యార్థులకైతే మంచి రోజుగా ఉంది, ఫలవంతంగా ఉంటుంది. వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా వారు అందుకుంటారు. ఉన్నత విద్యను అభ్యసించాలని వారి కోరిక నెరవేరుతుంది. మంచి స్కిల్స్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగం మంచి ఆఫర్లు లభిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరడం అనేది, మంచి సంపాదన అందడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలు తొందరలోనే అందబోతున్నాయి. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడానికి మంచి రోజుగా ఉంది. రోజు సమతుల ఆహారాన్ని సేకరించాలి. బయట జంక్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకున్నట్లయితే గనక అజీర్ణ వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్త, ఈ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను తగ్గించుకోవాలి. లేకపోతే మాత్రం కోపావేశాలతో ఉంటే తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతోటి సంబంధాలు చెడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాలకు పోకుండా రాజీ పడేందుకే ఎక్కువ మొత్తంలో ప్రయత్నించాలి. ఇంటా బయట కూడా మీరు ప్రేమపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రోజు విలాసవంతమైన వాటిపై డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయడం అనేది ఈ రోజు జరుగుతుంది. అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం బంధుమిత్రులను కలవడానికి మంచి రోజుగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కోపాన్ని మాత్రం అదుపులో పెట్టడానికి ప్రయత్నాలు చేయాలి. కోపాన్ని తొలగించేసేయాలి. ధ్యానం, ప్రాణాయామం చేస్తే మేలు కలుగుతుంది. ఈ రోజు రాశి వారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అధికంగా పెరిగినట్లయితే అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ రోజంతా సంతోషంగా ఉండటం జరుగుతుంది. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార భాగస్వాములతోటి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కూడా అందుకుంటారు. అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు మాత్రం ఈ రోజు రాశి వారికి ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు రాశి వారు మాత్రం ఎక్కువ చూసినట్లయితే గనక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటే గనక ఏదైనా సరే నరదృష్టి తగలే అవకాశాలు ఉన్నా కూడా అవి తగలకుండా తిరిగి వెళ్ళిపోతాయి. ఎవరైతే వారికి చెడు కలగాలని ఆలోచిస్తున్నారో వారికి తిరిగి వెళ్ళి ఆ చెడు అనేది వారికి చేరుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అద్భుతమైన రోజుగా ఉంది. అత్యధికమైనటువంటి ప్రయోజనాన్ని కూడా పొందడానికి మంచి రోజుగానే ఉంది. చేపట్టినటువంటి అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వాతావరణం ఉల్లాసభరితంగా కనిపిస్తుంది. విందు వినోదాలకు, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ మొత్తంలో మాత్రం ఈ రోజు కనిపిస్తున్నాయి. ఎక్కువ లాభాలు కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాశి వారికి. ఇక ఎవరైతే చుట్టుప్రక్కల వారితో ఇబ్బంది
ఇబ్బందుల్లో ఉన్నారో వారు మాత్రం కాస్త జాగ్రత్తగా పరిస్థితులను మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే గొడవలు పెద్దదిగా అయితే మాత్రము మరి సమస్య అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గొడవను మీరు మృదువుగా ప్రేమపూర్వకంగా హ్యాండిల్ చేయండి. మరి తోటి వారిని సహకరించేటటువంటి మీ గుణం ఈ రోజు మెప్పును పొందబోతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజు మీరు మాత్రం 5 బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేసినట్లయితే కనుక మీకున్న దోషాల నివారణ, ఈ అన్ని సమస్యల నుండి విముక్తి అనేది మీకు లభిస్తుంది. చక్కని ఆరోగ్యం అనేది మీకు సొంతం చేసుకోవడానికి మంచి రోజుగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి శత్రువులు కూడా ఏమి చేయలేకపోతారు. ఎందుకంటే అంత బాగా ఈ దోష నివారణ పరిహారం అనేది మీకు పనికొస్తుంది. మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని మాత్రం తొలగించండి. ఎవరైనా మిమ్మల్ని హాని కలిగించాలని చూసినా కూడా ఈరోజు మీరు మాత్రం హనుమాన్ చాలీసా పఠించినట్లయితే మీకు ఏ విధమైన హాని అనేది కలగదు. సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలను కొనసాగించండి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉంటుంది. భావోద్వేగ సందర్భాలలో మీరు మంచి అవకాశాల కోసం వేచి చూస్తూ ఉంటారు. సంబంధాలలో స్పష్టత కలిగి ఉంటారు. దేశ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు. కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలున్నాయి. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారితోటి మంచి సంబంధాల్లో ఉంటారు. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. అవివాహితులకు వివాహ యోగం ఉన్నది. వారికి ఉన్న దోష నివారణ జరుగుతుంది. ప్రియమైన వారితో కలిసి రోజు రాత్రి మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. సంబంధాలలో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో మంచి సమయం గడిపే అవకాశం మీకు అందుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం మంచి సమయం అనేది రాబోతున్నది. మరియు ఈరోజు కుటుంబంతో కూడా సంతోషంగా ఉంటారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను భార్యాభర్తల మధ్య గడపడానికి మంచి సమయంగా ఉంది. ప్రేమ అనేది పెరిగిపోతుంది. పండుగ వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. ఆనందమైన క్షణాలను పంచుకుంటారు. ఈరోజు సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. ఈరోజు రాశి వారికి లావాదేవీలలో స్పష్టంగా ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరగబోతుంది. ఈరోజు మీరు స్టార్ లాగా ప్రవర్తిస్తారు. పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల మరియు మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించి ఆ తర్వాత గనక మీరు పేదలకు అన్నదానం చేసినట్లయితే మీకు దోష నివారణ జరిగి సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.